తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో జై హనుమాన్ ఒకటి. హనుమాన్ సినిమాకి సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న జై హనుమాన్పై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. కాంతారా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక జై హనుమాన్లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటన చాలా శక్తివంతంగా, భావోద్వేగంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ బలమైన ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. అదేంటంటే దగ్గుపాటి హీరో రానా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించవచ్చనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన వేరువేరు లుక్స్లో ఈ సినిమాలో కనిపిస్తారని, కథ దిశను మార్చే పాత్రలో కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ఒకవేళ ఈ వార్త నిజమైతే జై హనుమాన్పై దేశవ్యాప్తంగా మరింత హైప్ ఏర్పడడం ఖాయమని అంటున్నారు. కాగా ఈ గ్రాండ్ మూవీని ఫిబ్రవరి 22న కర్ణాటకలోని చారిత్రక ప్రాంతం హంపీలో అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.